హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి వివిధ రచయితలు వారి యొక్క రచనా సంపుటాలు. ఇవన్నీ కూడా మనము థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తీసుకోవడం జరిగింది. మీకు ఈ అంశం పైన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇగోండి ఇలా ప్రాక్టీస్ బిట్స్ అనేవి అందించే ముందుగా మీకు థియరీలో ఉన్నటువంటివన్నీ కూడా ఒకసారి చదివి వినిపించేస్తాను. నెక్స్ట్ మనం ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఇవి 40 బిట్స్ వరకు ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఫస్ట్ మనం థియరీ చదివేద్దాము, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూస్తే కస్తూరి నరసింహమూర్తి గారి యొక్క గేయ సంపుటి ఏంటి అంటే పాపాయి సిరులు అనేది ఆయన యొక్క గేయ సంపుటి. ఇవి సింగిల్గా ఉన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక రచయితకు సంబంధించి ఒక సింగిల్గా స్పెషల్గా ఉన్నటువంటివి అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. బసవరాజు అప్పారావు గారి యొక్క గీతాల సంపుటి పేరేంటి? బసవరాజు అప్పారావు గేయాలు. అలాగే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి యొక్క కవితా సంపుటి పేరేంటి? అనుభూతి గీతాలు. రావూరి భరద్వాజ గారి యొక్క కథా సంపుటాలు పేరేంటి? అపరిచితులు, కథాసాగరము. బింజమూరి శివరామారావు గారి యొక్క ఖండ కావ్య సంపుటి పేరేంటి అంటే గోర్కీ కథలు, కల్పవల్లి. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క లక్షణ గ్రంథాలు పేర్లేంటి అంటే రమ్యాలోకం, మాధురీ దర్శనం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క ఖండకావ్యాలు పేర్లేంటి? ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, కరుణశ్రీ. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఖండకావ్యాలు. పిల్లల కోసం ఆయన రచించినటువంటి శతకం పేరేంటి? తెలుగు బాల శతకం. బోయి భీమన్న గారి యొక్క ఖండకావ్యాల పేర్లేంటి అంటే గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. ఈయన యొక్క ఖండకావ్యాలు. నెక్స్ట్ గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క సవర ఇంగ్లీష్ నిఘంటువు పేరేంటి అంటే సవర పాటల కథలతో కూడినటువంటి సవరవాచకం అనేది ఈయన రచించారనమాట. నెక్స్ట్ సవర వ్యాకరణం రచించారు. ఈయన రచించినటువంటి గ్రంథాల పేర్లేంటి చూస్తే బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం. నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క బాలగేయాల సంపుటి పేరేంటి? హరివిల్లు అనేది నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క బాలగేయాల సంపుటి. నెక్స్ట్ బాడిగ వెంకట నరసింహారావు గారు రచించినటువంటి పిల్లల పుస్తకాల పేర్లేంటి? బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి. ఇవన్నీ పిల్లలపైన పుస్తకాలు రచించారు. అయితే ఈయనకి బాలబంధు బివి నరసింహారావు గారి సంపూర్ణ రచనల సంకలనం అనేది కూడా సంపూర్ణ రచనల సంకలనం అనేది కూడా ఈయన ఉందన్నమాట. బాలబంధు అనేది ఈయన యొక్క బిరుదు. నెక్స్ట్ సత్యం శంకరమంచి యొక్క కథా సంపుటాల పేర్లేంటి? అమరావతి కథలు, కార్తీక దీపాలు కథా సంపుటాలు. గరిమెల్ల సత్యనారాయణ గారి యొక్క చూస్తే స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు అనేవి ఆయన రచించారు. చిలుకూరు దేవపుత్ర గారి యొక్క కథా సంపుటాల పేర్లు చూస్తే ఏకాకి నౌకుచప్పుడు కథా సంపుటాలు అనేవి స్పెషల్ అన్నమాట. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు. గుడిపాటి వెంకటాచలం యొక్క పుస్తకం పేరేంటి? నేను రచించినటువంటి పుస్తకం పేరు బిడ్డల పుస్తకం. రావూరి భరద్వాజ గారు రచించిన పుస్తకం పేరేంటి? జీవన సమరం. యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకాన్ని రచించారు కదా, అదే జీవన సమరం అన్నమాట. ఈయన రచించిన పిల్లల కథలేంటి? ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం అనేవి ఈయన రచించిన పిల్లల కథలు. పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెన్నెలకంటి రాఘవయ్య గారు ఈయన రచించినటువంటి పుస్తకం చూస్తే యానాదుల పైన పుస్తకాలు 22 వరకు రచించారు. భారతదేశంలో ఆదివాసులు ఎవరు అంటే యానాదులు అన్నమాట. సో ఈయన ఒక 10 పుస్తకాలు రచించారు. అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు అనేటటువంటి ఒక 10 పుస్తకాల వరకు కూడా ఈయన రచించారు. వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ వన్ రావినూతల ప్రేమకిషోర్ గారి యొక్క కవితా సంపుటి పేరేంటి? నలుగుర మౌదాం అనేది. కలువకొలను సదానంద గారి యొక్క కథా సంపుటి పేరేంటి అంటే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు. అలాగే మాయా కంబలి. నెక్స్ట్ వన్
చావలి బంగారమ్మ గారి యొక్క కవితా సంపుటి పేరేంటి? కాంచన విపంచి. కాంచన విపంచి అనేది ఈమె యొక్క కవితా సంపుటి. బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం పేరేంటి? కొత్త గాలి. కొత్త గాలి అనే కథా సంకలనం ఎవరిది? బోనం నాగభూషణం గారిది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పాటల సంకలనం ఈయన రచించారు. ఆ పాటల సంకలనాన్ని అనువాదించారనమాట. శ్రీ శాలివాహన గాథా సప్తసతి అనేది హాలుని యొక్క గాథా సప్తసతిని శ్రీ శాలివాహన గాథా సప్తసతిగా అనువాదం చేశారనమాట. అది ఒక పాటల సంకలనం. 700 సుందర గాథల యొక్క పాటల సంకలనం అనమాట అది. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి యొక్క గేయ సంపుటాలు పేర్లేంటి? స్మృతులు గేయాలు, పాడరా ఓ తెలుగు వాడ. ఈ రెండు కూడా కొండేపూడి లక్ష్మీనారాయణ గారి యొక్క గేయ సంపుటాలు. పవని నిర్మల ప్రభావతి గారి యొక్క కథా సంపుటాల పేర్లేంటి? పవని నిర్మల ప్రభావతి గారి యొక్క కథా సంపుటాలు చూస్తే అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది. ఈ 4 కూడా పవని నిర్మల ప్రభావతి గారి యొక్క కథా సంపుటాలు. ఆ రచనలన్నీ కాకుండా ఒక సంపుటాలు అనేది స్పెషల్గా అడుగుతుంటారు. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కథా సంకలనం పేరేంటి? 16 రాత్రులు. 16 రాత్రులు. సింగమనేని నారాయణ గారి యొక్క కథల సంపుటి పేరేంటి? అనంతం, సీమ కథలు, జూదం, సింగమనేని కథలు. అనంతం, సీమ కథలు, జూదం, సింగమనేని కథలు. ఇవన్నీ కూడా సింగమనేని నారాయణ గారి యొక్క కథల సంపుటి. షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క వచన కవితా సంపుటి పేరేంటి? ఈయన గారి యొక్క వచన కవితా సంపుటి పేరు గాలి రంగు. వచన కవిత సంపుటి పేరు గాలి రంగు. పైడి తెరేష్ బాబు రచించినటువంటి గజల్ సంపుటి పేరేంటి అంటే అల్పపీడనం. వేటూరి ప్రభాకర శాస్త్రి చాటువుల సంకలనం పేరు చాటు పద్య మణిమంజరి. సివి సుబ్బన్న గారి గొప్ప గ్రంథం పేరేంటంటే శతావధాన ప్రబంధం త్రిపుటి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటి రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ వన్, అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి ఎవరిది? అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి ఎవరిది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. క్రింది వానిలో గిడుగు రామమూర్తి గారి యొక్క రచన కానిది ఏమిటి? సో సవర వ్యాకరణం, బాలకవి శరణ్యం ఈ రెండు కూడా ఆయన యొక్క రచనలే. ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం కూడా ఈయన యొక్క రచనే. ఈ జీవన సమరం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క రచన కానిది ఏమిటి? గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క రచన కానిది. సో మనకి ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈస్ జీవన సమరం అనేటటువంటిది కాదనమాట. జీవన సమరం ఆప్షన్ 4 అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రచయితలు వారి యొక్క రచన సంపుటాలకు సంబంధించి సరికాని జత ఏది? సో అపరిచితుడు రావూరు భరద్వాజ, మాధురి దర్శనం అనేది గిడుగు వెంకట రామమూర్తి, అనేది కాదనమాట. గోర్కీ కథలు వింజమూరి శివరామారావు గారిది రైట్ ఆన్సర్. సో అరుణ కిరణాలు కూడా రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది రచయితలు వారి యొక్క రచనలకు సంబంధించి జతపరచాలి. జతపరిచేటప్పుడు మనకి ఇక్కడ మధుగీత అనేది బోయి భీమన్నకు చెందుతుంది. హరివిల్లు నండూరి రామమోహన్ రావు. పూలంబాలలు అనేది బాడిగ నరసింహారావు గారు. కార్తీక దీపాలు సత్యం సంక్రమంచి. సో డిఏబిసి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చిలుకూరి దేవపుత్ర గారి యొక్క కథా సంపుటి కానిది ఏమిటి? సో మనకి
ఈ ఏకాకి నౌకు చప్పుడు, చివరి మనసులు, వంకర టింకర, బంది, ఈ 3 6 గ్లాసులు ఇవన్నీ కూడా ఆయన యొక్క కథా సంపుటాలే. ఈ ఋతువాణి అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, బిడ్డల పుస్తకం అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? బిడ్డల పుస్తకం అనే పుస్తకాన్ని రచించిన వారు గుడిపాటి వెంకటాచలం. యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం జీవన సమరం రచించిన వారు ఎవరు? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ రావూరి భరద్వాజ. యానాదులు, నాగులు, చెంచులు, సంచార జాతుల వారి గురించి పుస్తకాలను రచించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వెన్నెల కంటి రాఘవయ్య. నలుగురం అవుదాం అనే కవితా సంపుటి రచయిత ఎవరు? నలుగురం అవుదాం అనే కవితా సంపుటి రచయిత రావినూతల ప్రేమకిషోర్. క్రింది వానిలో రచయితలు వారి యొక్క కవితా సంపుటాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ బోనం నాగభూషణం గారిది కొత్తగాలి. సో మనకి అక్కడ అది రైట్ ఆన్సర్. కలువకొలను సదానంద గారిది 90 పదవులు ఏడ్చే కళ్ళు కూడా రైట్ ఆన్సర్. అలాగే బులుసు వెంకటరమణయ్య గారిది 16 రాత్రులు, ఇది కూడా రైట్ ఆన్సర్. సో చిలుకూరు దేవపుత్ర అమరావతి కథలు అనేది ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ అనమాట. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్రీ శాలివాహన గాథా సప్తసతి అనే పాటల సంకలనం రచించిన వారు ఎవరు? ఇది హాలుడు రచించినటువంటి గాథా సప్తసతిని అనువదించారనమాట. సో ఇది శ్రీ శాలివాహన గాథా సప్తసతి అనేది హాలుడి రచన కాదు. సో అంటే హాలుడిది గాథా సప్తసతి, దానిని ఈయన అనువదించారు. ఎవరు అనువదించారు? రాళ్లపల్లి అంతా కృష్ణశర్మ గారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో చావలి బంగారమ్మ గారి యొక్క కవితా సంపుటి ఏది? చావలి బంగారమ్మ గారి యొక్క కవితా సంపుటి ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ కాంచన విపంచి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం ఏమిటి? బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం పేరేంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ కొత్తగాలి. ఈ క్రింది వానిలో పవన నిర్మల ప్రభావతి గారి యొక్క కథా సంపుటి కానిది ఏమిటి? అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది, ఇవన్నీ కూడా ఈమె యొక్క కథా సంపుటిలో అవుతాయి. ఈ కాంచన విపంచి అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క పిల్లల పుస్తకం కానిది ఏమిటి? ఈయన 7 పిల్లల పుస్తకాలను రచించడం జరిగింది. సో అందులో మనకి ఈ కీలుగుర్రం అనేటటువంటిది కాదనమాట. కీలుగుర్రం అనేది కాదు. 16 రాత్రులు అనే కథా సంకలనం రచయిత ఎవరు? 16 రాత్రులు అనే కథా సంకలనం రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ బులుసు వెంకటరమణయ్య. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పైడి తెరేష్ బాబు రచించిన అల్పపీడనం అనేది ఇది ఒక గజల్ సంపుటి. షేక్ కాజా హుస్సేన్ రచించినటువంటి గాలి రంగు అనేది ఇది ఒక వచన కవితా సంపుటి. చాటు పద్య మంజరి అని చాటువుల సంకలనాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వేటూరి ప్రభాకర శాస్త్రి. క్రింది వానిలో సింగమనేని నారాయణ రచించినటువంటి కథల సంపుటి పేరేంటి? కానిది ఏమిటి? సింగమనేని నారాయణ రచించిన కథల సంపుటి కానిది ఏమిటి?
ఈ అనంతం అనేటటువంటిది కథల సంపుటి కాదు. అనంతం అనేటటువంటిది కథల సంపుటి కాదు. ఈ మిగతావన్నీ కూడా అవుతాయి. సో నెక్స్ట్ వన్, శతావధాన ప్రబంధం త్రిపుటి అనే గొప్ప గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? శతావధాన ప్రబంధం త్రిపుటి అనే గొప్ప గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సివి సుబ్బన్న. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సివి సుబ్బన్న. క్రింది వానిలో అద్దంకిని పాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి గారి యొక్క ఆస్థానానికి చెందినవారు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి గారి ఆస్థానం ఎర్రన. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలోని విద్యాధికారిగా పనిచేసిన వారు ఎవరు? పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, శ్రీనాథుడు. గద్వాల సంస్థాన కవిగా పనిచేసిన వారు ఎవరు? గద్వాల సంస్థాన కవిగా పనిచేసిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. క్రింది వానిలో సరి అయిన జత ఏది? క్రింది వానిలో సరి అయిన జత ఏది? సో ఇక్కడ రాజరాజ నరేంద్రుని ఆస్థానం రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసిన వారు ఎవరంటే నన్నయ్య అనమాట. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసిన వారు నన్నయ్య. ప్రోలయ వెమ్మారెడ్డి ఆస్థానం ఎర్రన, అద్దంకి పాలకుడు. నెల్లూరు మన్మశుద్ధి ఆస్థానం తిక్కన. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అనుభవాలు జ్ఞాపకాలు అన్నది దేనికి చెందుతుంది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క అనుభవాలు జ్ఞాపకాలు అన్నది ఒక స్వీయ చరిత్ర. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అన్నది ఎవరి యొక్క ఆత్మకథ? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అన్నది ఎవరి యొక్క ఆత్మకథ? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆచార్య మామిడిపూడి వెంకటరమణయ్య. ఆచార్య మామిడిపూడి వెంకటరమణయ్య. క్రింది వానిలో రచయితలు వారి యొక్క ఆత్మకథలకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. భోయి భీమన్న, పాలేరు నుండి పద్మశ్రీ వరకు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలు, శ్రీరంగం శ్రీనివాసరావు గారిది అనంతం. సో పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవే. నెక్స్ట్, నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి రచన ఎవరిది? నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి రచన ఎవరిది? సో బులుసు వెంకటరమణయ్య. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవరీవన్.